హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీలో జూనియర్ లైన్మెన్కి సంబంధించి ఆర్ఆర్బి ఏఎల్పి కోర్సులకు సంబంధించి విద్యార్థులకి ఆన్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్ ముఖ్యంగా ఆఫ్లైన్లో కూడా అందించడం జరుగుతుంది. మెయిన్గా ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ మరియు హనుమకొండ నైమ్ నగర్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ క్లాసెస్ ఎవరెవరైతే కావాలనుకున్నారో ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి ముఖ్యంగా ఈ రెండు చోట్ల ఆన్లైన్ క్లాసెస్కి మన మొబైల్ యాప్ ద్వారా మనకి ఈ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ కోర్స్ అనేది కేవలం ప్రజెంట్ ఇప్పుడు ఈ కోర్సు జస్ట్ 3,500 రూపాయలకి ఈ కోర్స్ని అందించడం జరుగుతుంది. ఈ కోర్సు రాబోయేటువంటి ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ మరియు ట్రాన్స్కో, జెన్కో విభాగాలకు సంబంధించి ఎలక్ట్రికల్కి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సాధారణంగా సార్ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందని అంటున్నారు. దాదాపుగా కరెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సమస్యలు ఎక్కడా కూడా లేవు. సాధారణంగా ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. నెంబర్ 1 ఎన్పీడీసీఎల్ డివిజన్, ఎస్పీడీసీఎల్ యొక్క డివిజన్. ఎన్పీడీసీఎల్ యొక్క డివిజన్ పరిధిలో ప్రధానంగా 2018లో పడ్డటువంటి నోటిఫికేషన్ ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు. దాంతోపాటుగా జేఎల్ఎంగా తీసుకున్నటువంటి వారికి ఏఎల్ఎంగా కూడా ప్రమోట్ చేసేటువంటి అవకాశం ఇప్పటి వరకు రాలేదు. మరియు డివిజన్ టు డివిజన్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ లోపల ఒక డివిజన్ నుంచి మరొక డివిజన్కు మాత్రం మార్పులు అయితే జరిగాయి, కానీ అఫీషియల్గా డివిజన్ టు డివిజన్ ట్రాన్స్ఫర్ అయితే లేవు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, ఆ డివిజన్ టు డివిజన్ ట్రాన్స్ఫర్స్ లేకపోవడం వలన చాలామంది ఉద్యోగాలు చేసేటువంటి అభ్యర్థులు వారి యొక్క 4 సంవత్సరాల సీనియారిటీని కూడా వదులుకొని ప్రజెంటు వాళ్ళ ఓన్ డివిజన్కి రావాలని చూస్తున్నారు. కారణం ఏంటండి అంటే పిల్లల చదువులు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, అప్పుడున్నటువంటి పరిస్థితులకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి డిస్టెన్స్ పెరగచ్చు, పని ఒత్తిడి ఎక్కడైనా ఉంటుంది, సేమ్ పని ఒత్తిడి, కానీ ఆయా ప్రాంతాల లోపల మనకు జర్నీ చేసే అవకాశం ఉండాలి. వచ్చే జీతముకి కనీసం ఖర్చులన్నా కూడా లోకల్గా ఉండి చేసుకుంటే ఇబ్బందులు అనేవి ఉండవు. కాబట్టి ఈ రకంగా అభ్యర్థులు చాలామంది ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు. అన్నింటికన్నా ముఖ్యం, 3 సంవత్సరాల సీనియారిటీని పెంచగానే దాదాపుగా చాలామంది ఉద్యోగస్తులు లక్షల్లో జీతం తీసుకుంటూ రిటైర్ కావలసినటువంటి వయస్సులో నెలలో 10 రోజులు మాత్రమే సబ్స్టేషన్లకు వచ్చి పనులను నిర్వహిస్తూ మిగతా 10-15 నుంచి 20 రోజుల వరకు మెయింటెనెన్స్ అనేది వేరువేరుగా వాళ్ళు అప్పగించేటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఈ యొక్క నిరుద్యోగ పరిస్థితి అని కూడా చెప్పవచ్చు. వాస్తవానికి ఎన్పీడీసీఎల్ పరిధిలో మరొక 5 సంవత్సరాలు పోతే రిటైర్ అయ్యే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, ఉద్యోగాలు చేసేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇదే పరిస్థితి ఎస్పీడీసీఎల్లో కూడా ఉండబోతుంది. ఇది ముమ్మాటికి నిజం. ఖాళీలు మాత్రం భారీ స్థాయి లోపల ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఏ సందర్భంలోనైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి విద్యార్థులకి నేను తెలిపేది ఏంటండి అంటే, ప్రతిరోజు ఎంతో కొంత సబ్జెక్టు నేర్చుకోవాలని సంకల్పం ఉన్నప్పుడు, ఉద్యోగం సాధించాలన్నటువంటి నిర్ణయానికి మీరు వచ్చినప్పుడు మీకు నేను చెప్పేది ఒకటే, సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ని పెంచుకోండి, ముందుకు నడవండి. మీకు ఒక 2 విషయాలు చెప్తాను. ఈ వీడియోని ఆర్టిజన్ మిత్రులు కూడా చూస్తుంటారు. ఆర్టిజన్ అభ్యర్థికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందా, ఒక జేఎల్ఎం అభ్యర్థికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందా అనే విషయాలు ఒకసారి చూద్దాం. ఆర్టిజన్ అభ్యర్థికి శాలరీ జేఎల్ఎం యొక్క శాలరీ ఆల్మోస్ట్ దాదాపు ఈక్వల్, పైన 2-3 వేలతో పోలిస్తే. కానీ ఆర్టిజన్ అభ్యర్థి జేఎల్ఎం కావాలని ప్రయత్నం చేస్తాడు. కారణం ఏంటి చెప్పండి? పర్మినెంట్, రెండవది ఉద్యోగానికి భద్రత, మూడవది గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఎంప్లాయీగా గుర్తింపు. ఈ 3 కారణాలు
ఈ 3 కారణాల చేత ఎంతోమంది వేల మందిగా ఉన్నటువంటి ఆర్టిజన్ మిత్రులు లేదా అన్మాన్డ్ కార్మికులుగా పనిచేసేటువంటి విద్యుత్ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఆర్టిజన్లుగా గుర్తింపు పొందడం కోసం, ఆర్టిజన్లు జేఎల్ఎంగా గుర్తింపు పొందడం కోసం ఒకరి గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నారంటే దానికి ఎంతైనా గవర్నమెంట్ జాబ్ ఉద్యోగం గవర్నమెంట్దే. కాబట్టి జేఎల్ఎం టు ఏఎల్ఎంగా ప్రమోషన్ సాగిపోయినటువంటి ఎన్పిడిసిఎల్ కావచ్చు, ఎస్పిడిసిఎల్ పరిధిలో నోటిఫికేషన్స్ కావచ్చు, అవి రావాల్సిన సందర్భంలో వస్తాయి, వచ్చి తీరుతాయి. మీరు చేయవలసిందల్లా ఒకటి సీరియస్గా ప్రిపేర్ అవ్వడం, రోజు ఎంతో గొప్ప జిఎస్ మీద ఫోకస్ చేయడం, ఒక ప్రాపర్ గైడెన్స్తోనే ముందుటువంటి ప్రయత్నం చేయడం. ఈ రకంగా చూస్తే సాధారణంగా మనకి యాప్ లోపల అప్డేట్ క్లాసెస్ని ఏ విధంగా చూడాలి సార్? నేను అంతకుముందు ఈ క్లాసెస్ తీసుకున్నాను, ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ ఈ క్లాసెస్ను చూడాలంటే ఏ విధంగా చూడొచ్చు? మీరు టెస్ట్ సిరీస్లు రాసుకుంటారా, లేకుంటే సిలబస్ వైజ్ వీడియోస్ మీరు చూస్తారా? అది మీ ఇష్టం. కానీ ప్రతి ఒక్క టాపిక్ లోపల పూర్తి స్థాయి లోపల అప్డేట్ వీడియోస్ అనేవి యాప్ లోపల పెట్టాను. ఎందుకంటే గతంతో పోలిస్తే క్వశ్చన్ పేపర్ అడిగేటువంటి విధానము మారింది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్ అనే లెసన్ ఉందనుకోండి, 33 వీడియోస్ అనేవి ట్రాన్స్ఫార్మర్ లెసన్లో ఉన్నాయి. ఇందులో సబ్జెక్ట్ ఉంటుంది, ఇందులో కంటెంట్ ఉంటుంది, ఇందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలానే ఇదే ట్రాన్స్ఫార్మర్ కింద కొత్త వీడియోలు అనేవి వస్తాయి. అంటే ఇందులో న్యూ అప్డేట్ వీడియోస్, అంటే న్యూ వీడియో లేదా న్యూ అప్డేట్ వీడియో పేరుతో ఉందంటే అది కొత్త వీడియో. ఈ ట్రాన్స్ఫార్మర్లో కొత్త వీడియోస్ అంటే ఏంటిది? న్యూ అప్డేట్ వీడియోస్ని యాడ్ చేయడం జరిగింది. అంటే కొత్త వీడియోస్ మరియు పాత వీడియోస్ రెండూ కూడా ఒకప్పుడు నార్మల్ బోర్డుతో చెప్పినటువంటివి, ఇప్పుడు మళ్ళీ మనం డిజిటల్ బోర్డ్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పినటువంటివి, ప్రజెంట్ క్లాస్ రూమ్లో జరుగుతున్న ప్రతి టాపిక్ మీకోసం షూట్ చేయబడి ఇందులో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి కావచ్చు, నెంబర్ ఆఫ్ మోడల్స్ కావచ్చు, మీరు ఏ విధంగానైతే ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని ప్రాక్టీస్ సంబంధించిన అంశాలన్నీ కూడా మీకోసం అందించడం జరిగింది. సాధారణంగా ఏఎల్పి విద్యార్థులు సరే, రేపు రాబోయేటువంటి ఇంకొక నోటిఫికేషన్ సింగరేణిలో ఉంది, ఆ సింగరేణి నోటిఫికేషన్ అయినా సరే, ఆర్ఆర్బీ లోపల టెక్నికల్ విభాగానికి సంబంధించి పోస్టులు గ్రేడ్ 3 విభాగంలో పడ్డాయి. దానికి సంబంధించినటువంటి ఐటీఐ, డిప్లొమా మరియు బీటెక్ చేసినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్ళు గ్రేడ్ 1, మీరేమో గ్రేడ్ 3 విభాగానికి సంబంధించి. మీరైనా సరే ఇలా ఏ కేటగిరీలోనైనా సరే మనం ప్రిపేర్ అవ్వాలంటే ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి ఆన్లైన్ క్లాసెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, చదవండి, రోజుకు ఒక 2-3 గంటలు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తాయి. దీంతో పాటుగా మీకోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ టెక్స్ట్ బుక్ని పబ్లికేషన్ తరఫున మీకు అందించడం జరుగుతుంది. ఆ టెక్స్ట్ బుక్ కూడా ఉంటుంది, ప్రాక్టీస్ పేపర్లు కూడా ఉంటాయి. ఇలా ప్రతి ఒక్క అంశం అనేది మీకు రావడం జరుగుతుంది. మరొక విషయం, ఈ ఏఎల్పికి ఆర్ఆర్బి టెక్నికల్ విభాగానికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇందులో ఈ కోర్స్ ఇప్పుడు తీసుకున్న వారికి అర్థమెటిక్, రీజనింగ్ టాపిక్స్ ఏఎల్పి పిల్లలు ఏ విధంగానైతే కంటెంట్ని ఫోకస్ చేస్తారో అవి ఉంటాయి ఇందులో. ఇవి కూడా మీకు ఉపయోగపడతాయి. మళ్ళీ సపరేట్గా ఏఎల్పి తీసుకోవాల్సిన అవసరం అనేది మీకు ఉండదు. కాబట్టి విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ఇన్స్పైర్ ఇండియా అకాడమీలో ఈ యొక్క అంశాన్ని గమనించండి. సాధారణంగా ఇప్పుడు చెప్పేటువంటి అంశంలో ఎన్పిడిసిఎల్ పరిధిలో కావచ్చు, ఎస్పిడిసిఎల్ పరిధిలో కావచ్చు, జెన్కో జేపీఏ నోటిఫికేషన్ కావచ్చు, ఈ నోటిఫికేషన్లు వీలైనంత త్వరగా రాబోతున్నాయి. నోటిఫికేషన్ ఇవ్వకపోతే గవర్నమెంట్కి మరియు ప్రజలకి మధ్య భాగస్వామ్యంగా వారధిగా ఉండేటువంటి ఏ ఒక్క ఎంప్లాయీ కూడా కొద్ది సంవత్సరాల తర్వాత కనిపించడు. కాబట్టి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, చదవడానికి ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ వచ్చాక మీరు చదివేది ఏమీ ఉండదు. ఇప్పుడున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్కి ధీటుగా, ఆర్టిజన్ మిత్రులకి ధీటుగా మీరు గనక పోటీ చేయాలి అనుకుంటే, ప్రిపేర్ కావాలంటే ఒక గెయిన్ ఆఫ్ నాలెడ్జ్ని మీరు సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పూర్తి నాలెడ్జ్ని మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ రూపంలో మీకోసం అందించడం జరుగుతుంది. పూర్తిగా డిజిటల్ ప్రజెంటేషన్లో మీకోసం అందించడం జరుగుతుంది. డోంట్ వరీ. ఇంకొక విషయము,
కానిస్టేబుల్ ఎస్ఐ బ్యాచ్ కోచింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ విషయాన్ని నేను ముందే చెప్పాలి, ఇది అర్థం చేసుకోండి. మీకు సంబంధించి ఎవరైనా మీ తమ్ముడు కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా ఉంటే ఎస్ఐపిసికి జాబ్ ఓరియంటెడ్లో జాబ్ గ్యారంటీ బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. మంచి మంచి స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ విష్ణువర్ధన్ రెడ్డి సార్, మరియు రీజనింగ్ ఫ్యాకల్టీలు, వివిధ రకాలుగా స్టేట్లో హైదరాబాద్లో ఉండేటువంటి ఫ్యాకల్టీస్ని మళ్ళీ హన్మకొండలో చెప్పిస్తూ అదే హైదరాబాద్లో చెప్పిస్తూ ఎస్ఐపిసిని ఆఫ్లైన్ బ్యాచ్ని కూడా నడిపించడానికి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయబోతుంది. దానికోసం ఎవరైనా సరే ముందుగా అడ్మిషన్ తీసుకున్న వారికి కొన్ని ముఖ్యమైనటువంటి ఫెసిలిటీస్ కూడా అందించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది, ఉచితంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. మీ అందరూ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ ప్రిపరేషన్ అవ్వండి, సీరియస్గా చదవండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా డౌట్ కావాల్సిన అవసరం లేదు. ఇంకా నాకేమైనా అప్డేట్ తెలిస్తే మాత్రం మీ ముందుకు వస్తాను. ఎస్పీడీసీఎల్లో మొన్న జాబ్ ఎక్కిన వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. బోనఫైడ్ సర్టిఫికేట్లకు సంబంధించి ఒక్కొక్కరు రోజుకొకరు ఆర్టీ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సమాచారం పొందడం కోసం ప్రతి ఒక్కరు కూడా దావా చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవి మీరు గమనించవలసిన విషయాలు. లాస్ట్ టైం నోటిఫికేషన్లో 1 మార్కు కలపడం ద్వారా వందలాది సంఖ్యలో ఆర్టిజన్ మిత్రులకి జేఎల్ఎం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపుగా చాలామంది క్వాలిఫై అయిపోయారు 1 మార్కును కలపడం వల్ల ఎక్స్ట్రాగా. ఇవన్నీ కూడా ఎన్నో రకాలైన అంశాలు. కలిపేటువంటి అవకాశం వాళ్ళకే కదా, అందరికి కూడా కలిపారు. ఇవి చూడండి, 2019 ఎస్పీడీసీఎల్ సంబంధించి ఆ 553 పోస్టులకు సంబంధించిన లిస్టు రిలీజ్ కాగానే నేను ఆల్రెడీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. మీ అందరూ కూడా మంచి కోరుకుంటూ, మీ అందరూ కూడా మంచిగా చదువుకోవాలని, ఉద్యోగంలో స్థిరపడాలని కోరుకుంటూ మీ అందరి కోసం మరొకసారి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.